చలికాలం వచ్చిందంటే సపోటా పూత పూసి కాత మొదలు పెడుతుంది. సపోటా పండు సీజనల్ పండు కాబట్టి ఖచ్చితంగా వీటిని కాలానుగుణంగా తినాల్సిందే. దీనిలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలున్నాయి. మన శరీరానికి అవసరమైన కాపర్, పొటాషియం, ఐరన్, ఫైబర్ తో పాటు ఇంకెన్నో ఈ పండు ద్వారా మన శరీరానికి లభిస్తాయి. చలికాలంలో ప్రతిరోజు ఒక సపోటా పండు తింటే చాలు ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. రోజుకో సపోటా పండు తినటం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. భవిష్యత్తులో కంటి చూపు తగ్గే అవకాశం ఉండదు. సపోటా పండులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. ముఖంపై ముడతలు, గీతలు వంటివి రానివ్వవు. సపోటా పండు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో శరీరంపై దాడి చేసే వైరస్లు, బ్యాక్టీరియా నుండి ఇది రక్షణ కల్పిస్తుంది. సపోటా సీజన్ సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. సపోటాలు చాలా అందమైన పండ్లకు దూరంగా ఉంటాయి, కానీ అవి వాటి బంగాళదుంప లాంటి రూపాన్ని వాటి రుచితో భర్తీ చేస్తాయి. భారతదేశ సపోటా మార్కెట్లో ఎక్కువ భాగం దేశీయంగానే వినియోగిస్తారు. జనవరి నుండి ఫిబ్రవరి వరకు, మళ్లీ మే నుండి జూలై వరకు సీజన్లో ఉన్నప్పుడు తోపుడు బండి, వీధి విక్రేతల నుండి ఉన్నత స్థాయి ఉత్పత్తుల మార్కెట్ల వరకు ప్రతి దుకాణంలో సపోటాలు అమ్ముడవుతాయి. సపోటా పండు ఒక అమృత ఫలం. విచిత్రం ఏమంటే ఈ పండు చూడటానికి చిన్నగా ఉన్నా ఇందులో ఔషధాలు మిన్నగా ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సపోటాలో జీర్ణక్రియకు ఉపయోగపడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా మలబద్ధకం, అజీర్ణ వంటి సమస్యలు తగ్గుతాయి. సపోటా తినటం వలన జీవక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది. కావున బరువు కూడా తగ్గుతారు. అధిక క్యాలరీలు ఉన్న పండ్లకు బదులుగా సపోటా ఫ్రూట్ రోజు తినటం మంచిది. దీంతో బరువు సులభంగా తగ్గుతారు. అలాగే సపోటా పండులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి కంటికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే తగ్గుతాయి. సపోటాలో ఉండే కాల్షియం, ఐరన్ ఎముకల బలాన్ని చేకూరుస్తాయి. సపోటా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను తొలగిస్తుంది. రోజు సపోటా తినటం వల్ల లివర్ ఇన్ఫెక్షన్ తొలగిపోయి కాలేయం దృఢంగా మారుతుంది. తీయగా ఉండే ఈ సపోటా పండును ప్రతిరోజు తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సపోటా పండులో ఎన్నో రకాల పోషకాలున్నాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవే కాకుండా సపోటా పండు వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జ్వరం వచ్చినప్పుడు సపోటా బెరడు ఉడకపెట్టి కషాయం చేసి తాగితే జ్వరం తగ్గుతుంది. అధిక జ్వరాన్ని తగ్గించడంలో ప్రపంచంలో ఒక్క సపోటా అమృత ఫలమని చెప్పాలి. డికాషన్ బాగా సహాయపడుతుంది. అలాగే ఎక్కడన్నా నొప్పి కానీ వాపు కానీ అనిపిస్తే అక్కడ సపోటా గుజ్జును రాస్తే నొప్పి తగ్గడంతో పాటుగా వాపు కూడా తగ్గుతుంది.